అందరికీ నమస్తే. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, జ్యోతిష్యరత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సోరంపూడి బాణకోటేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మన శరీరం మీద ఉండే పుట్టుమచ్చలను బట్టి కూడా మనకు అదృష్టం దురదృష్టం కొంతవరకు అంచనా వేయొచ్చు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మన శరీరం మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అలాగేనమ్మా. హస్త సాముద్రికం, ముఖ సాముద్రికము, శరీర సాముద్రికము ఉంటుంది. ఇప్పుడు అందుకే కాళ్ళల్లో, అరికాళ్ళల్లో కూడా కొన్ని మనకి ముద్రలు ఉంటాయి కనుక వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కలిసి వస్తుంది. ఇంకా పట్టిందల్లా బంగారం అవుతుంది. వాళ్ళు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో వాళ్ళకి ఎదురు లేకుండా ఉంటుంది. అలాంటి ముద్రలు కూడా కొన్ని అరికాళ్ళలో ఉండాలి. శంకువు, పద్మము, ఛత్రము, చామరం, ఇలాంటి కొన్ని ముద్రలు ఉంటాయి. ఇలాంటివి ఉండాలి. వీటిల్లోనే ఒక భాగం పుట్టుమచ్చలు. పుట్టుమచ్చలు వర్ణాలు మనం చూడాలి, రంగులు చూడాలి. ఎవరికైనా అంటే ఎందుకు రంగు చూడాలన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మొదట తేనె రంగులో ఉన్న పుట్టుమచ్చ అనుకోండి, వేగవంతంగా ఫలితాన్ని ఇస్తుంది. రెడ్ కలర్ లో ఉన్నది ఆ వయసు వచ్చాక మీడియంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది. మరీ వేగవంతంగా కాదు, అలాగని మరీ తరతరాలుగా ఇబ్బంది ఉండదు, ఇస్తుంది, టైంకి ఇస్తుంది. కానీ నల్ల పుట్టుమచ్చలు అనుకోండి, ఆ టైం లేట్గా ఇస్తుంది ఫలితాలు, కానీ లేట్గా ఇచ్చినా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ అన్నిటికంటే మనకి నల్ల పుట్టుమచ్చల వల్ల ఒక ప్లస్ ఏంటంటే, సపోజ్ ఈ పుట్టుమచ్చలు ఉండే ప్లేస్ను బట్టి మనకి ఫలితాలు ఉంటాయి కదా. అవి కొన్ని మన శుభస్థానాల్లో ఉన్నాయి అనుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అశుభ స్థానాల్లో ఉంటే అశుభం ఉంటుంది కదా. అందుకని నల్ల పుట్టుమచ్చ ఉంటే ఏంటంటే, ఒకవేళ లేటుగా వస్తాయి కాబట్టి దానివల్ల ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ముందుగానే మనం రెమెడీస్ చేసి దాని నుంచి గెట్ రీడ్ అవ్వచ్చు. అలా ఉంటుందా? ఉంటుంది కదా, దాంట్లోంచి గెట్ రీడ్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఉండకూడని స్థానంలో ఉందనుకోండి నల్ల పుట్టుమచ్చ, దాన్ని ఇప్పుడైతే కొత్తగా టెక్నాలజీ వచ్చింది, తీయించేసుకుంటే అయిపోతుంది. అదే రెమెడీ. అవును, అదే రెమెడీ. లేదా దానికి తగ్గట్టు జ్యోతిష అంటే మనకి శాస్త్రపరంగా కూడా మనకి రెమెడీస్ ఉంటాయి, చేసుకోవచ్చు. సో అలాగంటే ఉండకూడని స్థానాల్లో ఉంటాయి. పుట్టుమచ్చని బేసిక్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఎడం వైపు ఉంటే మంచిది, మగవాళ్ళకి కుడి వైపు ఉంటే మంచిది. కానీ కొన్ని విషయాల్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి రమ్మ. అదేంటంటే బుగ్గ మీద పుట్టుమచ్చ అనుకోండి, మామూలుగా అయితే ఆడవాళ్ళకి కుడివైపు కంటే ఎడం వైపు కంటే కుడివైపు ఎక్కువ రానిస్తున్నాయి, మగవాళ్ళకి కుడివైపు కంటే ఎక్కువ ఎడం వైపు రానిస్తున్నాయి. ఇప్పుడు నేను నెగిటివ్ ప్లేసెస్ లో పుట్టుమచ్చ అని చెప్పాను కదా. ఇప్పుడు ఫోర్ హెడ్ మీద, కనుబొమ్మల మీద, ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ మధ్యలో కానీ కనుబొమ్మల మీద కానీ పుట్టుమచ్చ ఆడవాళ్ళకైతే ఎడం వైపు ఉండాలి, మగవాళ్ళకైతే కుడివైపు ఉండాలి. ఒకవేళ ఆడవాళ్ళకి కుడివైపు ఉండి మగవాళ్ళకి ఎడం వైపు ఉంటే అది ధన నష్టాన్ని సూచిస్తుంది. ధన నష్టం మరి ఒకవేళ అది బ్లాక్ రంగులో ఉందనుకోండి, టైం ఉంటుంది కాబట్టి దాన్ని నివారించుకోవచ్చు, ధన నష్టం రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు పుట్టుమచ్చలు మనము 1 by 1 వెళ్తే కనుక మొదట మనం మొహాన్ని తీసుకుంటే కనుక ఐబ్రోస్ మీద ఉంటే మంచిది. అంటే ఐబ్రో పైన కూడా నా ఉద్దేశం ఎడం వైపు ఉండాలి ఆడవాళ్ళకి, మగవాళ్ళకైతే కుడివైపు ఉండాలి. కంటి కొనల మధ్య అంటే ఇలాంటి చోట కనుక పుట్టుమచ్చ ఉంటే దుఃఖం ఉంటుంది. అది ఎటువైపు ఉన్నా దుఃఖమే ఉంటుంది. దుఃఖం అనే కంటే కూడా వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళని ఒకళ్ళు పల్లెత్తు మాట అనరు. ఒక సామెత ఉంటుంది కదా రమ్మ, మెత్తగా ఉంటే మొత్త బుద్ధేస్తుంది. అవును, పాపం వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ మొత్తే వాళ్ళు దొరుకుతారు, అది వీళ్ళకి తీసుకోలేకపోతారు. కారణం ఏంటంటే వీళ్ళు మాట్లాడలేకపోవడం, అది అలా ఉంటుంది. అంటే ఎందుకు మనస్తాపం వస్తుందంటే, వాళ్ళు ఏదో ఉద్యోగంలో రాణించలేక మనస్తాపం రాదు, వ్యాపారంలో రాణించలేక మనస్తాపం కాదు, అలా కాదు, ఇలా వస్తుంది. ఇది ఒకటి ఉంటుంది. ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ పుట్టుమచ్చ ఉండాలి. ఆడవాళ్ళకైతే ముక్కుకి ఎడం భాగాన పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం వస్తుంది. అది తేనె వర్ణంలో ఉంటే, నేను మొదటే చెప్పాను కదా రిజల్ట్స్ ఎలా నిర్ణయించాలి, తేనె వర్ణంలో ఉంటే వెంటనే వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు పెళ్ళయ్యాక వెంటనే భర్త కలిసి వస్తుంది తేనె వర్ణంలో ఉంటే. ఒకవేళ రెడ్ కలర్లో ఉందనుకోండి, ఒక పెళ్ళైన ఒక 5-6 ఏళ్ళకి కలిసి వస్తుంది. బ్లాక్ కలర్లో ఉంటే నెమ్మదిగా వస్తాయి, రావడం అయితే కన్ఫర్మ్. ఇదే మగవాళ్ళకైతే కుడివైపు ఉండాలి. కుడివైపు ముక్కు ఇక్కడి నుంచి ఎక్కడ ఉన్నా సరే మెయిన్గా ఇక్కడ ఉంటే మంచిది, ఉంటే అదృష్టం కలిసి వస్తుంది మగవాళ్ళకి. మళ్ళీ రివర్స్లో ఉంటే రివర్స్ ఫలితాలు, అదే చెప్పాం కదా. అది ఇంకొకటి ఏంటంటే ఆభరణ యోగాన్ని సూచించే పుట్టుమచ్చలు ఉంటాయి. ఎవరికైనా ఎడం వైపు ఇక్కడి నుంచి ఇక్కడ, ఆడవాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కనుక ఎక్కడైనా పుట్టుమచ్చ ఉందంటే సువర్ణాభరణం వాళ్ళకి బాగా ఉంటుంది. కొన్నిసార్లు జన్మజాతకం కనుక
వాళ్ళ ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర బోళ్ళంత బంగారం ఉంటుంది, పెట్టుకోవడానికి ఇష్టపడరు, సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి కాంబినేషన్ జన్మజాతకంలో లేదనుకోండి, ఇంక వీళ్ళు బాగా వేసుకుంటారు. అలా అంటే ఆభరణ యోగం బాగా ఉంటుంది. వీళ్ళకి బీరువాలు బట్టలు కూడా ఉంటాయి. ఎన్ని బట్టలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. ఒక సంవత్సరం అంతా వాడినా కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఉండే బట్టలు ఉంటాయి. బట్ అగైన్ మళ్ళీ జన్మజాతకంలో కనుక అనుభవించి చేసే ఇది లేకపోతే వాళ్ళు సింపుల్ బట్టలు వేసుకుంటారు. ఎన్ని బట్టలు ఉన్నా సింపుల్ బట్టలు వేసుకుంటారు. అనుభవించే యోగం కూడా ఉండాలి. అనుభవించే యోగం ఉండాలి ఫస్ట్, అది చూస్తారు ముందు. అందుకే లగ్న బలం అంటే అప్పుడు ఏంటంటే వీళ్ళు ఇష్టపూర్వకంగా అనుభవించారు. మాకు అక్కర్లేదు, బోల్డ్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇంకా అలాగ అనమాట. అంటే మాకు ఇలాగ ఉండడం ఇదే కంఫర్ట్, మాకు ఇలానే ఉంటాం. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, నేను చూసాను కొంతమందిని కలుస్తూ ఉంటాను కదా డే టు డే లైఫ్, వాళ్ళకి చాలా బంగారం ఉంది, ఆమెకి ఇష్టం వేసుకోవడం, కానీ ఆమె జాతకంలో బుధబలం లేనందువల్ల నగలు వేసుకుంటే ఆవిడకి ఎలర్జీ ఫామ్ అయిపోతుంది. అలా వేసుకోలేదు, ఆవిడకి వేసుకోవాలంటే ఇష్టం ఉన్నాయి, బోల్డ్ అంత ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ హస్బెండ్ కొని కూడా ఇస్తాం, అంత వెళ్ళ. కానీ అది అక్కడ అనుభవించనీకుండా బుధుడు అడ్డపడుతూ ఉన్నారు. దానికి తగ్గట్టు పరిహారం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. అంటే ప్రతి దానికి మనకి శాస్త్రం ప్రకారమే ఉంటుంది కదమ్మా. అంతే కదా మరి, ఆస్ట్రాలజీ ముడిపడి ఉంటుంది. ఆస్ట్రాలజీలో ఇప్పుడు ద్వితీయ స్థానము వాక్ స్థానం అని చెప్తుంది, కుటుంబ స్థానం అని చెప్తుంది, ధన స్థానం అని చెప్తుంది, ఆభరణాలు కూడా ద్వితీయ స్థానం. ఎవరికైనా ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు ఉంటే 35 ఏళ్ల వరకు వాళ్ళకి బట్టలు సరిగ్గా ఉండవు, ఆభరణాలు సరిగ్గా ఉండవు. 35 ఏళ్ల నుంచి వాళ్ళ జీవితం చూడటం మొదలు పెడతారు, లేట్గా మొదలు పెడతారు. కొంతమందికి 35 ఏళ్ళు అయిన తర్వాత నుంచి బాగా టర్న్ అవుతుంది వాళ్ళ లైఫ్. ఇది ఎలా ఉంటుందంటారమ్మా, 35 నుంచి 40 వరకు వాళ్ళ జీవితం, 35 వరకు వాళ్ళకంతా ఒక రకంగా డబ్బులు లేని, ఇంకా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ జాతక బలాబలం బాగుంటే బాగానే ఉంటారు, కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు డబ్బులు. 35 నుంచి వాళ్ళకి ఇబ్బంది అన్న మాట తెలియకుండా డబ్బులు రావడం మొదలు పెడతాయి. 40 వరకు బాగుంటారు, 40 నుంచి 45 వరకు, 35 నుంచి 40 కంటే కూడా బాగుంటారు. ఇంకా 45 నుంచి 48 వరకు, ఇంకా 40 నుంచి 45 కంటే కూడా బాగుంటారు. ఇక 48 నుంచి అసలు అన్కంఫర్టబుల్ ఉంటుంది లైఫ్. ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు ఉంటాయి, ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళని ఎవరు అంటే వాళ్ళ అదృష్టం అనేది అంచెలంచెలుగా పెరుగుతూ వెళ్తుంది, అలా ఉంటుంది. అంటే దీనికి మన జ్యోతిష శాస్త్రం కూడా రిలేట్ చేసుకుంటే గొప్పతో చూడండి మన జ్యోతిష శాస్త్రం. నిజంగా 35-40 అంటే అయిపోయింది, ఏం చేయలేము అనుకుంటున్నాను. ఆ లైఫ్ అప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. డిసప్పాయింట్ అవ్వకూడదు ఎప్పుడు. ఇప్పుడు మీకెందుకు, నేను ఇప్పుడు సెలబ్రిటీస్ నే తీసుకుంటాను, గంగవ్వ అని అంటూ ఉంటాను. నిజంగా మరి ఆవిడ ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, అది అలా అంటే లేటర్ వాళ్ళకి 60s లో వస్తుంది. ఇప్పుడు శనేశ్వరుడు అలా ఇచ్చే స్థానాలు అలా ఉంటాయి. కొంతమందికి ఈ శనేశ్వరుడు ఇచ్చేప్పుడు ఏంటంటే ఆయన ఉన్న స్థానాలను బట్టి అక్కడ ఏజ్ నైసర్గిక దశలు కూడా సపోర్ట్ చేయాలి, దాన్ని బట్టి ఉంటుంది. అమరీష్ పురి గారికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన కూడా లేట్ 30s తర్వాత ఆయన రైజ్ అయ్యారు. సో అలా ఒక్కొక్కళ్ళు ఏజ్ జస్ట్ నెంబర్ అంతే అంతే. చాలా అంటే ప్రతిదీ మనకి తెలుసుకోవాలంటే ముందుగా జాతకరీత్యా మనకు అవగాహన ఉండాలి, చూపించుకుంటే మన లైఫ్ ఎప్పుడు ఎలా ఎప్పుడైనా. అందుకే కదా ఇది వరకు చిన్నప్పుడే రాయించేసేవాళ్ళు. తెలుసుకుంటే గనక మనం వెళ్ళే దారిలో కరెక్ట్ గా వెళ్తున్నామా, పూలు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా. ఇప్పుడు మనకి రోడ్డు మీద పెడతారు, వర్క్ జరుగుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టేక్ డైవర్షన్ అని పెడతారు. అది పెట్టకపోతే వెళ్ళి గోతుల్లో పడిపోతాం, అంతే కదా. జ్యోతిషం కూడా అంతే, ఈ రూట్ లోకి వెళ్ళకండి, ఇక్కడ గోతులు ఉన్నాయి, పడతారు. అదే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో, అవే నష్టం. ఓకే, ఎవరినన్నా నమ్మి మోసపోవడం లేదా వ్యాపారంలో నష్టం, ఇవన్నీ వాటిల కిందకే వస్తాయి కదా. తెలియకుండా స్టెప్ తీసుకుంటే అదే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం చూపించుకుంటాక స్టెప్ తీసుకుంటే అసలు నష్టమనేది ఉండదు. లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇబ్బందులు ఉన్నా మీరు అన్నట్టుగా పరిహారాలు చెప్తారు కాబట్టి శాస్త్రం ఎప్పుడైనా సరే ధైర్యాన్ని ఇవ్వడానికి బతికించేదే శాస్త్రము. ప్రతి దానికి మనకి పరిహారాలు ఉంటాయి. అవును, అది ప్రాక్టికల్ అవ్వచ్చు, కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ ఉంటాయి, కొన్ని శాస్త్రపరంగా ఉంటాయి. ఇప్పుడు శుక్ర భగవానుడు సూచించేది అనుకోండి ప్రాక్టికల్ గానే ఉంటాయి. ఏంటంటే మీరు శుక్రవారం పులుపుకి దూరంగా ఉండండి, ఇలాంటివి ఉంటాయి. దానికేమి పెద్ద ఇది కూడా ఉండదు. గురు భగవాను సూచించేదైతే ఈ స్తోత్రం చదవండి, ఆ స్తోత్రం చదవండి, కొన్ని సార్లు దేనికన్నా ఫీడ్ చేయడానికి ఇలాగా ఉంటాయి మన ప్రాబ్లం బట్టి. నిజంగా చాలా మంచి అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సార్
ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అవగాహన వస్తుంది. నిజంగా లైఫ్ లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అనుకుంటే ఒకసారి చూపించుకుందాం అనే ఐడియా కూడా వస్తుంది. మీరు కూడా మన అందరికి అందుబాటులో ఉండాలి. తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం, మన వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి. తప్పకుండా. నమస్తే అమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.